ఈరోజు అయితే నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను కొన్ని బాస్మతి రైస్, కొన్ని మసూర్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం ముందుగా నానబెట్టుకుందాం. ఇవి మనం ఇంట్లో వాడే మసూర్ రైస్ అండి. నేనైతే అవి కలిపి చేస్తున్నాను, ఇట్లా కూడా చేసుకోవచ్చు. హాఫ్ కేజీ అయితే రైస్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. బాగా కలిపి ఒక వంపుదామండి, అప్పుడే మంచిగా ఉంటుంది తేటగా. శుభ్రంగా కడిగేసినాం కండి బియ్యాన్ని. అయితే ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఒక 2 గంటల సేపు నానబెట్టాలి. ఎగ్స్ని కూడా మనం ఉడకబెట్టుకుందాం అండి. ఎగ్స్ని అయితే ముందుగా కొంచెం ఇట్లా కడుక్కోవడం బెస్ట్ అండి. ఇట్లా కడిగేసుకొని మనం ఉడకబెట్టాలనుకున్న బౌల్లో పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా ఉడుకుతాయి కానీ మంచిగా తేటగా ఉంటాయి. ఎగ్స్ని అయితే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఎగ్స్ అయితే ఉడికినాయండి. ఇందులో మనం చల్లని వాటర్ పోద్దాం. నూనె వేడొచ్చిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ని అయితే ఈ విధంగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇటు తీసేద్దాం. ఇప్పుడు మనం రైస్ కోసం అయితే తాలింపు చేద్దామండి. ముందుగా ఒక 2 పచ్చిమిర్చి వేసి ఇందులోనే కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, ఇది పువ్వు అండి, ఒక 4 లవంగాలు వేసుకోవాలి, కొంచెం సాజీరా. ఇప్పుడు ఇందులో మనం ఎసరు పోద్దామండి. రైస్ దేవేయాలి కాబట్టి మనం ఎసరు అనేది కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు అండి. ఎసట్లోనే మనం యాలకులు కూడా వేసుకోవాలండి. యాలకులను సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఎసరు వచ్చింది కానీ ఇప్పుడు ఇందులో మనం ఈ బియ్యం వేసుకుందాం, నానబెట్టుకున్న బియ్యాన్ని. సాల్ట్ రైస్లో కూడా వేసుకున్నవాడు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం అంతా అల్లం పేస్ట్, కొంచెం సాజీరా. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం నూనె కూడా వేసుకోవాలి సరిపడా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేయాలి.
బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. పెరుగంతా కూడా గడ్డలు గడ్డలు ఉండొద్దు, ఇట్లా గ్రేవీ లాగా మొత్తం వస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీకు కలుపుతుంటేనే అర్థమైపోతుంది, మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఇక రైస్ వేసుకోవడానికి సిద్ధం చేసినాం. ఇలా గిన్నెలు వేసుకొని వడకట్టుకుంటే మనకి తొందరగా అయిపోద్దండి, మంచిగా వస్తుంది దేవేసుడి కంటే. రైస్ మొత్తం కూడా ఇలా వేసుకోవాలండి. మన రైస్ అంతా కూడా ఇలా సమానంగా అనుకొని ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడే. ఇప్పుడు స్టవ్ మీద అయితే మనం ఒక పెనం పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని మీద మనం గిన్నె ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టినాక ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తే స్మెల్ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. దీనికి సరిపడా మూత పెట్టుకోవాలి. దీని మీద ఆవిరిపోకుండా, చుట్టూ కూడా ఆవిరిపోకుండా మనం మంచి కరెక్ట్గా సరిపోయే మూత పెట్టుకొని దీనిపైన కొంచెం బరువు అయితే పెట్టుకోవాలండి. నేనైతే 1/2 kg రాయి పెట్టిన. ఇప్పుడు ఇలా మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. తీసి చూసుకొని ఏమైనా నీరు కనుకుంటే మళ్ళీ ఉడికించుకుందాం, చూద్దాం. తీస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం ఇట్లా ఒక అట్లకాడ లాంటిది తీసుకొని ఇట్లా కుచ్చి చూద్దామండి, అడుగున తడి ఉందో లేదో తెలుస్తుంది. తడి అయితే లేదండి, ఆయిలే కనపడుతుంది. తడి కొంచెం కూడా లేదు. ఇది రెడీ అయిపోయిందండి. కొద్దిగా రైస్ పెట్టరా? అది పెడతలే ఉండి, ఉట్టిదే ఉంది, ఉట్టిదే పెడతాను. అదే పెడతాను. ఏమో శ్యామను వస్తుందేమో అడుగుతున్నా. నిజాలే నిజాలు, ఇది అచ్చం అదే ఉందని.